సో a few months back ఒక very interesting movie వచ్చింది మన ముందుకి with a very very interesting premise, and that is Shivan movie. So ఇవాళ we are sitting together with the team of Shivan. Hello everyone. Hi. How are you? Fine. What have you been up to during the lockdown? Nothing, just sitting at home and chilling, that's it. Okay. So ఒక స్మాల్ ఇంట్రడక్షన్ శివన్ మూవీ గురించి అసలు ఏంటి? మేము యాక్చువల్లీ ఒక మంచి కాన్సెప్ట్, అంటే చాలా రొటీన్ కాన్సెప్ట్ కాకుండా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తోని March 13th రోజు శివన్ అనే మూవీ రిలీజ్ చేసినాం. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే నెక్స్ట్ డే మొత్తం లాక్డౌన్. యా, సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ATT నౌ. సో ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు మూవీ? అది ప్రొడ్యూసర్స్ షుడ్ కన్ఫర్మ్ అండి, మాకు ఇంకా తెలియదు ఏంది. ఓకే, కన్ఫర్మ్ చేయాలి. మ్యూజిక్ వచ్చేసరికి నిన్న ట్రైలర్ చూసాను. సో ద మ్యూజిక్ వాజ్ రియలీ వెరీ హాంటింగ్ యాక్చువల్లీ. చాలా ఏంటంటే ఆ థీమ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది, మూవీ థీమ్లోకి. సో అబౌట్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం అండ్ అబౌట్ ద మ్యూజిక్. థీమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు రెగ్యులర్ స్టోరీస్ లాగా కాకుండా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మీరు ట్రైలర్ టీజర్ చూసిండు, సో దానిలో ఏం చూపించాం అంటే హీరో హీరోయిన్ ని చంపేస్తాడు అన్నది చూపించాం. సో అట్లా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని సో దానికి తగ్గట్టే మ్యూజిక్ అవంతా ఇచ్చింది అనమాట. మీరు ఇనిషియల్గా బిఫోర్ శివన్ మీరు ఏ మూవీస్ చేశారు? ఐ డిడ్ అ సిరీస్ కాల్డ్ పిల్ల పిల్లగాడు. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ యూట్యూబ్ అనమాట. ఓకే, సో నా లక్ ఏంటంటే ఆ సిరీస్ హిట్ అయింది కాబట్టి ఐ గాట్ ఇంటూ మూవీస్ ఈజీలీ, కొంచెం ఈజీలీ, ఎక్కువ స్ట్రగుల్ లేకుండా కొంచెం ఈజీగా వచ్చిన. అండ్ మజ్లీ అనే మూవీలో ఒక షార్ట్ రోల్ ప్లే చేసిన. నాగ చైతన్య. ఓకే, నెక్స్ట్ మూవీస్ లైన్ అప్. నెక్స్ట్ ఇప్పుడు అయితే ఏ ప్రొడ్యూసర్స్ అసలు ఎవరు తీయట్లేదు, అసలు రిస్క్ చేయట్లేదు ఎవరు. పెద్ద పెద్ద స్టార్ హీరోసే అసలు షూటింగ్స్కి వెళ్ళట్లేదు. సో ఇప్పుడైతే నాకైతే ఇప్పుడు ఐ వాంట్ టు వర్క్ ఇన్ ATT ఆర్ OTT. సో ఇప్పుడు మూవీస్ రిస్క్ అంటే షూటింగ్స్ ఎవరు స్టార్ట్ చేయట్లేదు కాబట్టి OTT ఏమైనా ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా దీన్నే season 3 తీద్దామని అనుకుంటున్నాం. పిల్లగాడు. ఓకే, అది కాకుండా ఇంకేం, ఐ మీన్ లైక్ OTT ఆర్ ATT ఏమైనా సైన్ చేశారా? ఓకే, వాట్ అబౌట్ యూ? నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చి 3 years అయింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ విచ్ ఈస్ రిలీజ్డ్ అనమాట. లాక్డౌన్ ముందు 2 days ఏదైతే రిలీజ్ అయిందో, దానికంటే ముందు ఒక హీరోగా మూవీ చేశాను, ఆకాష్ బిందు అని. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ అది అవ్వలేకపోయింది. దాని తర్వాత తేజ్ ఐ లవ్ యూలో సాయిధరం తేజ్కి ఫ్రెండ్గా యాక్ట్ చేశాను. ఐ థింక్ మేబీ 1 minute ఉంటుంది దాంట్లో. దాని తర్వాత ఇది శివన్. మధ్యలో ఒక వెబ్ సిరీస్ చేశాను, దేశీ గర్ల్ అని, విచ్ ఈస్ రిలీజ్డ్ ఆన్ చోటా థియేటర్ యాప్ అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా? నెక్స్ట్ ప్రెసెంట్ అయితే ఏం లేదు, ఇంట్లో కూర్చొని మొబైల్ ముందు యాక్టింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరేం చేయట్లేదు, అందరు ఇంట్లో టిక్టాక్ చేద్దామంటే టిక్టాక్ కూడా యాప్ యాక్చువల్లీ టిక్టాక్ చేయలేను, కానీ పాపం చేసేటోళ్ళకి కష్టమవుతుంది కదా. ఇంట్లో కూర్చొని టిక్టాక్ టైం పాస్ చేద్దామంటే అది కూడా తీసేసారు. దానికోసం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి కదా ఇప్పుడు, అది అప్డేట్ చేసుకోవాలి ఇన్స్టాల్ యాక్చువల్లీ. What about you? How did you get the opportunity for this? I started my career through modeling, and then I continued to get offers. And Shivan was my first movie where I got to play a very exciting role, actually, a kind of bold, it was lovely working there, and currently I'm working on a movie project. Okay, that's nice. Can you give us any details about that project? I'm playing the third lead in that. It hasn't been named yet, but it's all based on jungle and snakes and I don't know actually. Okay, it's Telugu itself? Yeah, it's a Telugu movie. So basically మీకు ఈ అది చూసిన తర్వాత లైక్ మీ పిల్లగాడు తర్వాత మీకు ఈ ఆఫర్ వచ్చిందని చెప్పారు. సో హౌ వర్ యూ అప్రోచ్డ్ ఫర్ ఇట్ అండ్ వాట్ డిడ్ యూ ఫైండ్ సో అపీలింగ్? ఇందులో అంత అపీలింగ్గా ఏమనిపించింది శివన్లో మీకు చేయడానికి? పిల్లగాడు చూసినాక డైరెక్టెడ్ లైక్ మై పర్ఫార్మెన్స్. దాంట్లో పిల్లగాడు కొంచెం పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాట్ ఐ లైక్ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే పిల్లగాడులో కొంచెం రామ్ కామ్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటా, దీనిలో ఫుల్ రగెడ్ లుక్ మాసి ఉంటాం. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానికి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ కదా. సో నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు, నా యాక్టింగ్ స్కిల్స్ చూపించడానికి. అరే దానిలో ఇట్లా చేసిండు, దీనిలో ఇట్లా చేసిండు అని చెప్పి చూపించుకోండి. సో అది ఏంటంటే ఆపర్చునిటీ 13th కి కనిపిస్తుందేమో అనుకున్నా ప్రజలకి, బట్ లాక్డౌన్ వల్ల ఇట్లా అయిపోయింది. అట్లీస్ట్ ATT వల్ల కొంచెం అందరు చూస్తే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ డే వెళ్ళారా? ప్రీమియర్ అయి ఉంటుంది కదా? ప్రీమియర్ కాదండి, ఫస్ట్ డే మార్నింగ్ ప్రసాద్స్ లో షో పడ్డది. ఓకే, మంచిగా ఎంజాయ్ చేసినాం ఆ రోజు. ఎవ్రీబడి
cheering and whistles, claps అవన్నీ యా ఐ experience థింక్ బాగుంది. వన్ పర్టిక్యులర్ సాంగ్ కొంచెం హైలైట్ అయింది అనుకుంటా, ఇట్స్ లవ్ సాంగ్. యా రేవంత్ పాడినరు కనబడవి అని Okay. సింగర్ రేవంత్ పాడారు. అది కాదని ఇంకొక సాంగ్ ఐ థింక్ దట్ వాస్ సంగ్ బై పవన్ కోడూరి. అది కూడా మెలడీ, అది కూడా టూ సాంగ్స్ ఉన్నాయి. దానికని ఇది హైలైట్ అయింది కొంచెం ఈ కనబడవి అన్నది. యా సో మీకు ఎలా వచ్చింది ఈ ఆఫర్? ఈ ఆఫర్ నార్మల్ ఆడిషన్స్ వెళ్ళాను. Okay. నేను ఆఫీసులు అంతా తిరుగుతూ ఉంటాను అనమాట. సో వన్ ఆఫ్ ద ఆఫీస్ అక్కడికి వెళ్ళాను. కనుక్కుంటే అక్కడ ఒక ఆఫీస్ ఉందని చెప్పారు. వెళ్ళాను. ఐ థింక్ 2018 డిసెంబర్లో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను. ఓకే. అప్పటికే ఒక మూవీ హీరోగా చేస్తున్నా అని చెప్పాను, ఆకాష్ బిందు అనేసి. అది కంప్లీట్ అయింది. సో డైరెక్టర్ కాల్ చేశారు. కాల్ చేసి ఫైనల్ ఆడిషన్ ఇవ్వండి అన్నారు ఇన్ ఫిబ్రవరి ఐ థింక్. సో అది ఫైనల్ ఆడిషన్ ఇచ్చాక ఇంకా సెలెక్ట్ చేశారు. ఓకే. సో మీరు 3 years నుంచి ఉన్నారు. యా మీరు ఎన్ని ఇయర్స్ అయింది? నేను 2018 నుంచి 2 years. ఓకే. And you started with this film itself, right? No, I started my career through modeling. Yeah, And this was my first movie. From when have you been working? It's been in 1.5 years. One and a half year. Okay, nice. So next, after Shivan Tarvata, what kind of roles are you looking to play? ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్. అంటే కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోలే. ఎనీథింగ్ అంటే మరీ అట్లా కాదు కానీ ద స్టోరీ షుడ్ ఎక్సైట్ మీ, ద రోల్ షుడ్ ఎక్సైట్ మీ అంతే. ఏ మూవీ అయినా పర్లేదు, ఏ but movie I అయినా need to పర్లేదు. have scope. యా ఐ హావ్ స్కోప్. సేమ్ అంటే క్యారెక్టరైజేషన్కి స్కోప్ ఉంటే ఐ వుడ్ ప్రిఫర్ మోర్ ఆఫ్ డార్క్ క్యారెక్టర్స్ అనమాట. Okay, యా నాకు అది ఇష్టం చేయాలనేసి. right. మేకప్ బాగా నల్లగా ఊసేసి ఎక్కడ లైక్ యూనో సైకో కైండ్ ఆఫ్. అంటే హీరో అని అనుకోలేదు, విలన్ అనుకోలేదు, క్యారెక్టర్కి స్కోప్ ఉండాలి. Right. మీరు కూడా అంతేనా? లేదండి, నాకు అట్లా డార్క్ క్యారెక్టర్స్ కావాలి, కామెడీ క్యారెక్టర్స్ కావాలని ఏం లేదు. ఎనీథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ అంతే. ఓకే. ఏదైనా ఆ మూమెంట్ కి నా మూడ్ ఎట్లుంది, దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది, అది చూసుకొని నేను ఐ వుడ్ ప్లే. So how were you approached for this role? I saw some casting call and Okay. I sent my pictures, and then I was in touch with executive producer. His name is Bettu. So they called me for auditions, and then I gave the auditions, and that's how like I got to work for this project. Right. So where are you from basically? I'm from Bihar. Okay, so how was it for you to adapt to Telugu? Like I have been staying here since almost 7-6 years. Okay. So that's how I know the local language. But it's still tough for me, to talk. Especially when I talk, like people think, because of my slang or let's say accent, they understand ki she doesn't know Telugu. So it's tough little. మరి ఇప్పుడు మాట్లాడచ్చు కదా, యూ కెన్ ట్రై Yeah, వీడియో. like, yeah, sure. I can try. Like ఏమి ట్రై చేయమంటారు? మొత్తం అడిగిన దానికి ఆన్సర్స్ తెలుగులో చెప్పొచ్చు కదా. Okay, done. శివన్లో అదర్ దెన్ యువర్ క్యారెక్టర్ మీకు ఏది బాగా అట్రాక్షన్ పాయింట్ అనిపించింది బాగా? హిస్ రోల్. ఓకే. యా మొత్తం హీరో ఎట్లుంటాడో, అంటే నా రోల్ ఎంత ఉంటుందో ఫ్రెండ్ రోల్ కూడా అంతే. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఓకే, మీ క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేయండి. నాకు యాక్చువల్లీ చేసేటప్పుడు నాకు ఇంకా బాగా అనిపించింది నరేషన్కి ఇచ్చేదానికంటే. ఎప్పుడైతే షూట్కి వెళ్ళానో యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు నాకు యాక్టింగ్ ఇంకా వేరియేషన్స్ బాగా నేర్పించాడు డైరెక్టర్. ప్రతి డీటెయిల్ ఇలా చేయాలి, ఎమోషన్ ఇలా చూపించాలి అనేసి బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంతా ఈ మూవీ చూశాక అరే నా మూవీ అంటే లెంత్ ఇంత ఉందా అని నాకే షాక్ అయింది. మరి సడన్ గా అంత ట్రాన్సిషన్ ఎందుకు డార్క్ క్యారెక్టర్స్ చేద్దాము అని చెప్పి? ఇంట్రెస్ట్ చూపినట్టుంది. అంటే డార్క్ అనే కాదు, అదే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్గా సైకో అవ్వచ్చు లేదా ఏదైనా. రీసెంట్గా నేను లక్ష్మీ బాంబు పోస్టర్ చూసాను, అక్షయ్ కుమార్. బాగుంది. ఆయనే ఆడవేషం వేసుకొని ఈజ్ ట్రైంగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ డిఫరెంట్ మూవీస్. సో ఆబ్వియస్లీ అంటే నాకు కూడా అనిపించింది ఐ షుడ్ ఆల్సో ట్రై అని. మీ క్యారెక్టర్ ఇంకొంచెం డెప్త్గా. Okay, Nadi Uchishi was very chinna role, and నేను like basically ఒక innocent girl ఉంటాను, and who because of certain uncircumstances ఏమో villain దగ్గర వెళ్తుంది and he rapes her, and chinna role, but yeah, it was extreme bold. Obviously ఒక రోజు అనుకుంటా it was there in the theaters like you said. ఓన్లీ వన్ డే. Yeah. So ఆ వన్ డే రెస్పాన్స్ ఎలా ఉండింది? వెరీ హ్యూజ్ అండి. Okay. బాగుండే. అంటే యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే సినిమా కొన్ని తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది, ఎందుకంటే మీకు తెలుసు ఇంకా చిన్న సినిమా కష్టాలు. సో వాట్ వీ థాట్ వాజ్
ఈ సినిమా ఇంకో 2-3 డేస్ తర్వాత థియేటర్స్ పెంచుతారని, ఎందుకంటే ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో ఆబ్వియస్లీ పెంచుతారేమో అనుకున్నాం, బట్ థియేటర్లే తీసేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ లో లాస్ట్ హీరో నేనే, లాస్ట్ సినిమా నాది శివన్ 13 థియేటర్స్ లో రిలీజ్ కాలేదు కదా, నయం లక్ ఇంకా 13 కన్నా రిలీజ్ అయింది, లేకపోతే ఇంకా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటుండే ఇంట్లో. డైరెక్టర్ గారు పిచ్ చేసినప్పుడు ఎలా పిచ్ చేశారు నార్మల్ ఇట్లా నా సిరీస్ చూసి హీ అప్రోచ్ మీ అంతే. ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? అది బాగానే ఉన్నాయండి, కిరణ్ చెప్తాడు యాక్చువల్లీ. ఆయన యాక్చువల్లీ ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ అయినదే శివన్ సినిమా. యా, యాక్చువల్లీ నాకు ఐ వాజ్ సర్ప్రైజ్, ఆయన పేరు శివన్, ఆయన సినిమా హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం ఆయన క్యారెక్టర్ రాసుకోండు. ఓకే. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఫ్రెండ్లీ డైరెక్టర్స్ ఉంటారు, కొంతమంది కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, అంటే ఇది చేయాలి డెడికేటెడ్గా అనేసి. సో తనలో వన్ ఆఫ్ డెడికేటెడ్ డైరెక్టర్స్ ఇతను అనమాట. ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అతను హీస్ లైక్ దట్. He's like that. Yeah, he's like very that. committed to his work. Yeah. Okay. So సీన్ కూడా ప్రతి చిన్న డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా, బికాస్ దిస్ ఈస్ హిస్ ఫస్ట్ మూవీ కాబట్టి ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా మొత్తంగా పూర్తిగా కంప్లీట్ చేయాలి అనేసి అతని వైపు నుంచి 100% ట్రై చేశాడు. సో ఎన్ని డేస్ పట్టింది మీకు షూట్కి? మాకు 20 to 30 డేస్ మధ్యలో. చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా డైరెక్టర్ గారిని? బికాజ్ ఆయన క్యారెక్టరే కదా, కూర్చొని ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసి ఇట్లా చేద్దాం అట్లా ఏమైనా ఉందా? హీ యూస్ టు టీచ్ మీ అన్నమాట, ఓకే ఇట్లా చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ వెబ్ సిరీస్ ఆ క్యారెక్టర్లో ఉండే మొత్తం, అది మొత్తం ఎట్లా అంటే రగెడ్ మాసి అంటే ఇది కూడా మాసినే కానీ అది ఎట్లా అంటే యాప్ అని అట్లా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. దాని నుంచి ఇట్లా సీరియస్ రోల్ కి రావాలంటే కొంచెం ట్రాన్స్ఫార్మ్ కావాలి కదా, సో నాకు ఇట్లా వర్క్ షాప్ లాగా చేపించాడు. ఓకే, ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి. ఆయన క్యారెక్టర్ రాసుకున్నారు కదా ఆయన, సో ఆయనను చూసి ఆయన బాడీ లాంగ్వేజ్ రెప్లికేషన్ చేసిన ఆబ్వియస్లీ ఐ డిడ్. సో వాజ్ యూ హ్యాపీ విత్ ద వే యూ పోర్ట్రేడ్? హ్యాపీ అనుకుంటా. సో ఇదేమన్నా ఆయన రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్డా? ఇప్పుడు ఇదే కాదండి, ఎట్లా అంటే డైరెక్టర్స్ ఎట్లుంటారు అంటే ఎవ్రీ డైరెక్టర్ తన రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకుంటాడు స్క్రిప్ట్. ఎవరైనా అంతే. ఇప్పుడు రేపు పొద్దున్న నేను స్క్రిప్ట్ రాసినా నేను అంతే ఉంటా, మీరు రాసినా అంతే. మన రియల్ లైఫ్ అయిన ఇన్సిడెంట్ కొన్ని తీసుకొని దాని మీద బేస్డ్ అయ్యి రాసుకుంటాం. సో మరి హీరోయిన్ చంపడం అన్నది ఆయన చేసిండా లేదా తెలియదు కానీ కొన్ని సీన్స్ అయితే ఇన్స్పైర్. అంటే మీరు చంపినారా ఇందులో హీరోయిన్? అది మీరు ఎప్పుడు రిలీజ్ అప్పుడు తెలుస్తుంది, చూడండి ఈటీటీలో. అంటే మీరు సడన్ గా చంపేశాను అంటే? చంపితే ఆయన అట్లా ఉండడు కదా, జైలుకి వెళ్తాడు. సో అది ఎవ్రీ డైరెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకుంటారు. ఇన్ పర్సన్ హ్యూమర్ ఏమైనా ఉందా మూవీలో, లేకపోతే మొత్తం హ్యూమర్ ఉండదు అసలు సినిమాలో? మీరు కూడా ఏం కామెడీ చేయలేదు? హ్యూమర్ కి అక్కడ స్కోపే లేదు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్. అక్కడ కామెడీ చేస్తే మేము కామెడీ కాలం, సో అక్కడ కామెడీ కానీ స్కోపే లేదు. దీని తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? I'm open to play all kind of roles, and I'm actually looking for leads only. Leads only? Yeah. Okay, నాకు చెప్పారు కదా థర్డ్ లీడ్ చేస్తున్నాను. Yeah, I'm doing that. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో విచ్ వన్ ఇస్ యువర్ ఫేవరెట్? అంటే నేను ఈ లాక్డౌన్ లో సిరీస్ అయితే మనీ హైస్ట్ చాలా ఎంజాయ్ చేసిన. ఐ షుడ్ వాచ్ కప్పెలా, చాలా వింటున్నా కప్పెలా గురించి. మలయాళం మీరు రీసెంట్ గా చూస్తుంది? నేను ఇప్పుడు డార్క్ చూస్తున్నా. నాకు మైండ్ అంటే ఇక్కడ ఉండట్లేదు అది చూసినప్పుడు, అది వేరే వరల్డ్ కి తీసుకెళ్ళిపోతుంది. బాగుందా? ట్రెండ్ 1 వీక్ ట్రెండ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో. అంటే అసలు మనీ హైస్ట్, ముందు నార్కోస్ మెక్సికో, మళ్ళీ మనీ హైస్ట్, ఇప్పుడు డార్క్, ఒక్కొక్కటి చూస్తా ఉన్నాను. రీసెంట్ గా ఇప్పుడు మీరు రీసెంట్ గానే కాదు నార్మల్ గా ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో వాట్ ఈస్ వన్ క్యారెక్టర్ దట్ యు విష్ యూ కుడ్ హావ్ ప్లేడ్? అది చాలా సినిమాలకు అనిపిస్తుంది అండి. Actually, we feel for every movie, I guess. Every movie I see, I feel like I wish I would have done that character. But మనకి ఏది రాసిపెట్టి ఉంటే అది వస్తుంది. ఫైనల్ అది ఫేట్ కానీ మనకంటూ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఇది చేస్తే బాగుండేది అని చెప్పి ఒక మాక్సిమం చాలాగా. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ నన్ను కింద వేసుకుంటారు కామెంట్. అయ్యో అందులో తప్పేముంది, యూ వాంటెడ్ టు డూ దట్ ఈస్. అట్లేం లేదండి, చాలా నాకు ఈ నగరానికి ఏమైందిలా 4 మెంబర్స్ ఉంటారు, అట్లా వన్ ఆఫ్ ద గైలా చేయాలని ఉండే ఈ నగరానికి ఏమైందిలా. ఎందుకంటే నా పర్సనల్ క్యారెక్టర్ కి ఆ నలుగురికి కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంది.
వాట్ అబౌట్ యూ? నార్కోస్లో తన మెయిన్ ఏదైతే పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ ఉందో అది చూశాక నేను ఆ గెటప్ మొత్తం మీసాలుంచి గడ్డ మొత్తం తీసేసి జుట్టు ఇంతనే ఉంచి చైన్ గీన్ అంతా వేసుకొని చైర్లు ఇట్లా కూర్చున్నా అనమాట. ముందుకు ఫోన్ పెట్టి ఏదో డైలాగులు చెప్పుకుంటా పోయాను. టిక్ టాక్ చేయడం మరి? లేదు టిక్ టాక్ చేయలేదు, మామూలు కెమెరా ఆన్ చేసి నా వంతు నేనే డైలాగ్స్ చెప్పుకుంటూ. అవి ఎప్పుడైనా రిలీజ్ చేస్తారా సోషల్ మీడియాలో? లేదు చేయలేదు, నా ఫోన్లోనే ఉంది అది. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టర్ దట్ యూ విష్ యూ కుడ్ హావ్ డన్? I would love to play everything because there's no one particular character that I would wish to play. ఓకే, సో అసలు మీరు యూట్యూబ్లోకి హౌ డిడ్ యూ ఎంటర్ ఇన్ టు యూట్యూబ్ వెబ్ సిరీస్? ఇట్లానే ఐ క్రాక్ వన్ ఆడిషన్ పిల్ల అండి, అక్కడ నుంచి. మీరిద్దరు ఐ థింక్ చాలా బాండ్ అయినట్టున్నారు సెట్లో. యా, అంటే మనోడు బాగా సైలెంట్, ఏం మాట్లాడాడు, ఎందుకంటే డైరెక్టర్ సీరియస్ వస్తుంటాడు ఇట్లా, సో అందుకే ఏం మాట్లాడాడు. నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను అనమాట. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ సినిమా తర్వాత బాగుండేది ఇద్దరం ప్రమోషన్స్ టైంలో. ఓకే, అంటే చాలా మంది నాతో అన్నారు నువ్వు చాలా సైలెంట్ గా ఉంటావు కిరణ్ అనేసి. అంటే ఒక మనిషి సైలెంట్ ఉండలేదు, సైలెంట్ ఉంచిండు. Yeah, when I came for a second, I thought he's Shivan. Because he's silent? Because of his hairstyle, the face and the silence. You thought he's the director? Yeah. సో మీ క్యారెక్టర్ కూడా ఇట్లానే సైలెంట్గా ఉంటుందా మూవీలో? లేదు, అక్కడ బాగా హడావిడి చేస్తాం బాగా. ఓకే, మరి యూ డి నాట్ టేక్ ఎనీ ఆఫ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ యువర్ ఓన్? ఇట్లనే ఉంటుంది, సైలెంట్ గా ఉంటాడు సినిమాలో కూడా, ఇట్లా ఉంటుంది మొత్తం. నిజం అండి, ఇట్లనే ఉంటుంది. ఆయన సైలెంట్గా ఉంటాడు, మీరు సీరియస్గా ఉంటారా? నేను సీరియస్గా ఉంటా. అంటే సినిమాలో అయితే సినిమాలో సీరియస్, బయట అర్థమవుతుంది ఆబ్వియస్లీ. యా, సో ఇప్పుడు నెక్స్ట్ అసలు వై డిడ్ యూ వాంట్ బికమ్ ఎన్ యాక్టర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఇదే వెరీ ప్యాషనేట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే, అంటే ఐ యూస్ టు లుక్ అప్ టు స్టార్స్ అనమాట. ఇట్లా చిరంజీవి సార్, పవన్ కళ్యాణ్ సార్, వీళ్ళందరూ చూసి అరే మస్తు చేస్తుండ్రు, మనం కూడా ఇట్లా కావాలి, అంత రేంజ్ కాకపోయినా కానీ దాంట్లో ఒక 5% 10% అని అచీవ్ చేయాలని అనుకున్నాను. వై డిడ్ యూ వాంట్ బికమ్ ఎన్ యాక్టర్? నేను యాక్చువల్లీ 2017లో వైజాగ్లో సత్యనారాయణ సార్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే, సో నాకు ఫస్ట్ అక్కడ యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు ఐ వాజ్ లైక్, అంటే ఇన్ని నవరసాలు ఉన్నాయి, అంటే ఒక మనిషి వేరియేషన్స్ చూపించచ్చు అని తెలిసాక ఓకే ఐ డిసైడెడ్ టు షో మై బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ ద వేరియేషన్స్ ఐ కెన్ డూ. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అనమాట. ఓకే, సో వాట్ మేడ్ యూ వాంట్ బికమ్ ఎన్ యాక్టర్? నాకు చిన్నప్పటి నుంచి లైక్ టీవీ మీద కనిపించాలని ఉండే. అండ్ దెన్ 2 years back, like I started doing my masters in journalism from St. Francis. So akkada so I saw this Miss Hyderabad ka auditions. Audition. So I attended that, and from then it just started. And I also love to play the characters. When you're playing character, you can understand how life goes on, right, which you might not experience in your personal life. So that thing I love about more exposure acting. of life. Yeah, exactly. So ఏ ఇయర్లో మీరు మిస్ హైదరాబాద్ ఆడిషన్స్కి వెళ్ళారు? Maybe 2018. Yeah, 2018. సో వాట్ డిడ్ యూ డూ? లైక్ ఆవిడ మాస్టర్స్ ఇన్ జర్నలిజం చేశారు, మీరు ఐ డిడ్ బీకామ్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఐఐఎంసీ కాలేజ్ అని ఇక్కడ హైదరాబాద్. డైరెక్ట్ ఆడిషన్ స్టార్ట్ చేసేసిన. ఓకే, మీరు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయ్యాక వదిలేసాను. డ్రాప్ అవుట్. ఏ కాలేజ్? నేను గుజరాత్లో ఉన్నా యాక్చువల్లీ 10 years, 10 to 12 years. అక్కడ 6th class నుంచి ఇంజనీరింగ్ అక్కడే చేశాను. ఇంటర్ మాత్రం విజయవాడలో చేశాను. 11th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నారాయణ కాదు, చైతన్య. సో బీటెక్లో నా బ్యాక్లాగ్లు చూసుకొని, అంటే నాకు యాక్చువల్లీ చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బుక్ చూడగానే 10 నిమిషాలకు నిద్ర వస్తుంది నాకు. సో అప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను. అంటే బీటెక్ సెకండ్ ఇయర్లో లైక్ చాలా వచ్చేసిన బ్యాక్లాగ్స్, ఇట్లా కాదులే అనేసి మామ్ డాడీని ఒక రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఒప్పుకున్నారు వీళ్ళు ఇంట్లో బీటెక్ సెకండ్ ఇయర్కి వదిలేస్తాను కదా, చాలా కష్టం. నేనే వెళ్ళి వాళ్ళ రూమ్కి, అమ్మ నా వల్ల కావట్లేదు, నేను బీటెక్ వదిలేస్తాను, యాక్టింగ్లోకి వెళ్తాను అనేసి అని చెప్పాను. సో వాళ్ళకి ఇంకా టైం పట్టింది, 3-4 months పట్టి, ఓకే ఇంకెళ్ళరా నువ్వు అనేసి వైజాగ్ పంపించారు ఫస్ట్. వైజాగ్ హైదరాబాద్ రావచ్చు కదా. అంటే యాక్టింగ్ యాక్చువల్లీ వైజాగ్ ఎట్లా తెలిసిందంటే ఫస్ట్ నేను ముంబై అనుకున్నా, ఎవరిది అనుపమ్ కేర్ స్కూల్కి వెళ్దామని. ఆ టైంలో వెళ్దాం అనుకునే టైంలో సత్యనారాయణ సార్తో ఒక ఏబిఎన్లో ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడు ఆయనే నేర్పిస్తాడు అనమాట, ఆయన ఫోన్ నెంబరే ఉంది. సో ఆయన కాల్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం.
ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు? అక్కడ 3 months కోర్స్ అది. ఓకే, 3 Yeah. months. అది నేర్చుకుని డైరెక్ట్ హైదరాబాద్లో వచ్చేసి. ఓకే, సో శివన్ పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో అండి, అది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ షుడ్ డిసైడ్ అది. ఓకే, బట్ యు ఆర్ ఓపెన్. యా, ఐఎమ్ ఓపెన్. సో మీరు ఫస్ట్ అసలు ఏ యాక్టర్ని చూసినప్పుడు అబ్బా ఇట్లా అవ్వాలి అన్న టైప్లో మనకి ఒక ఎపిఫనీ లాగా ఉంటుంది కదా, ఒక ఇదిలా అది అందరికి ఉంటుంది. ఏ యాక్టర్, ఎనీ సక్సెస్ఫుల్ యాక్టర్. కానీ ఒక్కళ్ళని చూసినప్పుడు అబ్బా ఇట్లాంటి క్యారెక్టర్ జీవితంలో చేసి ఇట్లాంటి యాక్టర్ కావాలనిపిస్తుంది. చైల్డ్హుడ్ నుంచి ఐఎమ్ బిగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. Okay. చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్. సో బేసిక్లీ వాళ్ళిద్దరికి కంబైన్డ్ ఫ్యాన్, మ్యూచువల్ ఫ్యాన్, కంబైన్డ్ ఫ్యాన్ అంటారు కదా. బిగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. ఓకే, ఐ యూస్ టు గో ఫర్ కరాటే అనమాట చిన్నప్పుడు. పవన్ కళ్యాణ్ సార్ మూవీ జానీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇట్లా చేసి మా నాన్నని నన్ను కూడా ఇట్లా కరాటే జాయిన్ చేయాలంటే తీసుకుపోయి కరాటే వేసిండు. ఓకే. సో దానివల్లే శివన్లో ఫైట్ సీన్స్ అనేది కొంచెం నాకు ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ మై మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. ఓకే, సో ఏ బెల్ట్? బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్. ఓకే, నైస్. ఎక్కడ నేర్చుకున్నారు కరాటే? ఇక్కడ సికింద్రాబాద్ లో YMCA అని ఉంటుంది. యా, YMCA క్లాక్ టవర్. యా, క్లాక్ టవర్ ముంగట శ్రీనివాసన్ అని గ్రాండ్ మాస్టర్ ఉంటారు. ఓకే, ఓకే. సో మీరు ఏ కామెడియన్ కాదు సారీ అన్న, ఎవరిని చూసి, ఏ డార్క్ క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అదే ఫస్ట్ అయితే రమణ్ రాఘవలో ఇన్స్పైర్ అయ్యా, నవాజుద్దీన్ చూసి, కమల్ హాసన్ और పంకజ్ త్రిపాఠి, ఇంకా రాజ్ కుమార్ ట్రాప్డ్ మూవీలో అలాగా కొన్ని ఉన్నాయి. ఎస్. మీకు ఎవరు ఫస్ట్ ఏ యాక్టర్ని చూసి? I love Kareena Kapoor and Kangana Ranaut. Okay. And I get inspired by them. Kareena Kapoor for her, looks and all, and Kangana for her, bold nature. రైట్. పవన్ కళ్యాణ్ది కానీ చిరంజీవిది కానీ మన డైలాగ్? పవన్ కళ్యాణ్ చెప్తా, నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికి లెక్క ఉంది. నా ఫేవరెట్ డైలాగ్ ఇది. Okay. మీరు? ఓకే, హీఈస్ మై ఫ్రెండ్ అనమాట. అవునరా, మొన్న ఆ పిల్లని చూశాను, నువ్వు కూడా చూసావు కదా? నేను చూడలేదా? బాగుందిరా చాలా. అమ్మ ఆ పేరు అనుకుందాం అనుకుంటున్నారు, అంటే రోజు రోజుకి ఆ మీద ఫీలింగ్స్ పెరుగుతుంది. ఎవరు? ఆ పేరు తెలియదురా, నెక్స్ట్ టైం చూసి నీకు చెప్తాను. యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు నాకు హెల్ప్ చేయ, ఓకేనా? తన హాస్టల్కి పంపిస్తాను, తన ఫోన్ నెంబరు అంతే. ఫోన్ నెంబర్ పోయి ఆ పిల్లని చూసినా నాకే చెప్తుంది. అంటే అంటే మీ వరకు వస్తుందా మరి అట్లాంటప్పుడు ఆ పిల్ల? రావాలని కోరుకుంటున్నాను. సరే, హెల్ప్ చేస్తాను. ఎట్లా అంటే వాటిలో దూకయ్యవద్దు. నేను చెప్పే దాంట్లోనే తేడా ఉంది. నేను బాగా హెల్ప్ చేసాను మా ఫ్రెండ్స్ అందరికి, మస్తు కాంప్రమైజ్ చేసి. నాకు డిగ్రీలో చేసింది ఇదే. నేను ఇద్దరు లవర్స్ విడిపోతే తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసేటాను. మీకే లవ్ స్టోరీస్ లేదా? నేను ఓన్లీ సాల్వ్ చేస్తాను అంతే, పెద్ద మనిషి లాగా. ఎందుకట్లా? నాకు ఇక చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి కదా. సినిమాలు పిచ్చి అయితే సినిమానే, గర్ల్స్ కరెక్టే, కానీ ఏమో ఆ సినిమాలు దాని ఉండేటో నేను ఆ పిక్చర్లో. ఇప్పుడు వీకెండ్ అనగానే గర్ల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వీకెండ్ అనగానే ఓ డిన్నర్కో లేకపోతే దావత్కో దేనికో తీసుకోవాలి. నేను సినిమాకి పోయేటాను. సో వీడు అరే వీడు చిన్నప్పటి సినిమా పిచ్చోడు, వీడు ఎందుకు నాకు వెళ్ళిపోవడం చెప్పి. మీకే లవ్ స్టోరీస్ లేవా? ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అయిపోయినాయి కూడా. అయిపోయినాయి, అది అయిపోతాయి. అవి ఉంటే వింత కానీ మీకనే కదా ఎవరికైనా కూడా. ఏముందండి, ఫస్ట్లో బాగా ఎక్సైట్మెంట్తో కలిసినాము, లాస్ట్లో గొడవపడి విడిపోయాము అంతే. ఏ విషయం పైన గొడవ పడ్డారు? అయ్యో 100 విషయాలు ఉంటాయి. Do you have any? Yeah, I had and they ended. Maybe because of many factors, could be, because we're all lost in our daily lives and influenced a lot by social media. So అందుకే నాకు ఒక పర్సనల్ బిలీవ్ ఉంది కి partners are not loyal to each other anymore like how they used to be before. So like most of my relationship never worked. They were all a failed relationship only. అంటే యాక్చువల్గా అది ఫస్ట్ లవ్ అని అనుకొని వస్తాము, లాస్ట్లో తెలుస్తుంది లవ్ కాదు అట్రాక్షన్ అని. Especially for boys do that. We girls are always loyal. ఓకే, సో మీకు ఎప్పుడు ప్రపోజల్స్ రాలేదా? వస్తుంటాను, బట్ అంటే అట్లా కాదు, వర్క్ ని సీరియస్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను కష్టపడి ఒక హీరో అవ్వాలనుకుంటున్నా, సో డీవియేషన్ ఎందుకని చెప్పి. ఇందాక మీరు చేశారు కదా యాక్ట్, అది ఏ క్యారెక్టర్ యాక్చువల్లీ? ఇప్పుడే సెల్ఫ్ డిజైన్ చేసుకుంటాను. మీ ఇంట్లో
మీ ఫోన్లో చేస్తామని చెప్పారు కదా, అట్లాంటిది ఏదైనా చేయొచ్చు కదా. ఓకే, ఇది యాక్చువల్లీ అంటే ఒక పాన్ తినే అతను, ఓకే, తన వైఫ్ అంటే వైఫ్కి అఫైర్స్ ఉందన్నమాట, ఒకటి అఫైర్ ఉంది, వీడికి తెలుసు కానీ ఈమె ఎప్పుడు చెప్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాడు. ఈమె ఎప్పుడు చెప్పలేదు వైఫ్, సో వీడు ఇంకా రేజ్ అవుతాడు అనమాట. ఓకే, ఎక్కడికి పోయినావు? అవును, నేను ఆ నుంచి వచ్చేటప్పుడు వాడు ఎవడే నీ పక్కన, లేదు ఇద్దరు రాసుకుంటున్నారేంటి వీళ్ళు, నాకేం తెలియదు అనుకుంటున్నావా? అసలు లేదు, నీ కథ ఏంది చెప్పు, ఎప్పుడు నేను నడుస్తుంది? సంవత్సరమా 2 సంవత్సరాలు, లేదా పెళ్ళైన వెంటనే నేను చెప్పు, సంపుదా చెప్తున్నాం. ఇట్లాంటి వేషాలు నా ముందు వేస్తే రేపటి నుంచి వాడిని పక్కన కనపడాలి, బాగుండదు. రెండోసారి జరిగిందంటే నేను వాడి ఇంటికి వెళ్ళి బొక్కలు ఎరగ కూడా వస్తా. వెళ్ళు, వంట చేసి ఇటు తీసుకురా. Too good. సో మీ ఫేవరెట్ మెమరీ ఏంటి మీ అందరిది ఫ్రమ్ ద సెట్? నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, మేమిద్దరం ఎప్పుడు వెళ్ళలేదు, అందుకే సో అంతా మీరు అంటే తను ఫస్ట్ ఎప్పుడు చూసానన్నా, అంటే ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఆల్రెడీ కలిసారా? అంటే ఫస్ట్ టైం అక్కడ సెట్ లో షూట్, जब तुम्हारा शूट चल रहा था तब एक बार देखा तुम्हें. अच्छा, या मतलब जब अभी आए हो तो मुझे मैंने पहचाना ही नहीं कौन है ये लड़की, फिर पता चला कि वो सीन में था. Maybe even I'm seeing them for the first time. ఓకే, Yeah. ప్రమోషన్స్ లో కూడా ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం. సో మీ ఫేవరెట్ మెమరీ ఏంటి షూటింగ్ నుంచి? లాస్ట్ డే యాక్చువల్లీ మస్తు ఎంజాయ్ చేసినాం. ఓకే, లాస్ట్ డే గుమ్మడికాయ కొట్టేస్తాం కదా, ఎస్ ఫైనల్. ఓకే, మీకు? యా ఆ డే ప్లస్ ఒకరోజు యాక్చువల్లీ ఆ మాంటేజ్ షూట్ అన్న సాంగ్కి నేను హీరోయిన్ తిను అనమాట. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ అమ్మాయి లేదు, యాక్చువల్లీ నీ ఫేవరెట్ ఏం తెలుసా? ఆ ఫోటో షూట్ అందరిది. అంటే అది కూడా ఉంది. ఆ మాంటేజ్ షూట్ అప్పుడు సార్ ఏం చెప్పారంటే హీరో వచ్చేసి హీరోయిన్ నడుము మీద ఇట్లా గిల్లాలని అన్నారు. డైరెక్టర్ వాజ్ లైక్ హీ వాజ్ హీరోయిన్ అనమాట. అప్పుడు హీ వాజ్ యాక్టింగ్ లైక్ దిస్ అనమాట. అప్పుడు ఫస్ట్ టైం వాజ్ లైక్ ఎప్పుడు అప్పుడే ఆ మాంటేజ్ షూట్ అప్పుడే, సాంగ్ షూట్ అప్పుడు కదా, బర్గర్లు అన్ని తీసుకొచ్చి పెట్టారు. అదే అప్పుడు చేసిండు అట్లా. అవునా, నేను అక్కడే ఉండే, మరి నేను అబ్జర్వ్ చేయలేదు. నేను అప్పుడు పెప్సీ తాగుతున్నా, కింద పోతున్నా. What was your favorite moment? So I had a painful memory actually. Okay. Like if మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్ నా షార్ట్ ఉంది where you know like I have a breathing this part is shown. So I'm heavily breathing. And ఆ రోజు లైక్ మేము చాలా షార్ట్స్ తీసుకున్నాం. బికాస్ ఆఫ్ దాట్ లైక్ ఒక సెకండ్ కోసం నాకు ఎలా అనిపించింది అంటే లైక్ my lungs are paining. So we did it so many times because Shivan Garu wanted like a perfect the breathing shot that he wanted to show. So it was very tough, and when I got back home like I was still getting the pain. Alanti pain aithe when you're really sleeping with somebody also you wouldn't get that much. I got it just because we were only acting. We did not even, we were only acting, but still I could that was a painful memory. Okay. Yeah. So basic the audience ki what would you like to say? Asal Shivan enduku chudali? Why is it interesting? Very intensifying movie with a different concept. Okay. And technically well made movie. Very different movie. చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి. I think కొన్ని వెబ్సైట్స్ లో ఆల్రెడీ రివ్యూస్ కూడా పడ్డాయి ఫస్ట్ డే. అవును, పడ్డాయి. And yeah, they were actually quite good also. వెరీ అంటే రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా చాలా డిఫరెంట్ ఫార్మాట్ చూస్ చేసుకున్నాం. అంటే మెయిన్గా చెప్పాలంటే క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ అనమాట ఆ మూవీలో. యా, ఈవెన్ మై ఫేవరెట్ పార్ట్. Okay. అందులో దానికోసమైనా చూడాలి వాళ్ళు. Okay. ఫనీ ఏంటంటే నేను ఎప్పుడైతే ఫస్ట్ డే వీళ్ళతో వెళ్ళానో ప్రసాద్కి, ఆ రోజు ఈవినింగే మా పేరెంట్స్తో వెళ్ళాను ఓ థియేటర్కి కూకట్పల్లిలో. వెళ్తే అక్కడ మూవీ చూస్తున్నాను, క్లైమాక్స్ వచ్చేసరికి ఒకడు అన్నాడు 100 days రా మూవీ అనేసి. మనకు తెలియదు నెక్స్ట్ డే లాక్డౌన్ థియేటర్.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజ్ లాగా వచ్చింది కరోనా. What about you? Why should the audience watch? Unique love story చూడాలనుకుంటే you should definitely watch, and of course for my role. Thank you so much for watching this interview. Next time ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ తోటి మీ ముందుకు వస్తాం. Thank you.